2000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియాలో ఒక అద్భుతమైన లైబ్రరీ ఉండేది. అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది గ్రంథాలు ఇక్కడ నిల్వ చేశారు. వైద్యశాస్త్రం, ఖగోళశాస్త్రం, గణితం, ఇంకా మరెన్నో విశ్వరహస్యాలు ఈ గోడల మధ్య దాగి ఉన్నాయి అని అప్పట్లో పండితులు నమ్మేవారు. క్రీస్తు పూర్వం 48లో జూలియస్ సీజర్ యుద్ధ సమయంలో నగరంలో చెలరేగిన అగ్ని ఆ లైబ్రరీని తాకడం వల్ల వేలాది గ్రంథాలు బూడిద అయ్యాయి అని కొందరు అంటుంటే, మరికొందరు తరువాత దండయాత్రల వల్ల అది పూర్తిగా నాశనమైందని అంటారు. నిజం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ గ్రంథాల్లో ఎన్నో రకాల వ్యాధులకు చికిత్సల రహస్యాలను పొందుపరిచి ఉండి ఉండవచ్చు అని అంటుంటారు. శతాబ్దాల ముందుగానే ఇప్పటి టెక్నాలజీ, రహస్యాలకు ధీటుగా ఉన్న ఒక లైబ్రరీ కాలిపోవటం వల్ల మానవజాతి శాశ్వతంగా కోల్పోయిన జ్ఞానం ఎంతటి గొప్పదో ఎవరికీ తెలియదు అని అంటుంటారు.